అందరికీ వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో భాగంగా యెరోబాము అనే ఒక రాజు గురించి మనం ఆలోచించేద్దాం. యెరోబాము ఆయన చరిత్ర ఈరోజు మనం నేర్చుకొని దాని ద్వారా మన జీవితాలను ఎలా నడిపించుకోవాలో మనం బైబిల్ ద్వారా తగిన జ్ఞానాన్ని పొందుకుందాం. ముందుగా ఈ యెరోబాముని దేవుడే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. సొలొమోను గారి కాలంలో ఉన్న వ్యక్తి ఈయన. అయితే రెహబాము కాలంలో మరి రాజ్యం 2 భాగాలు అయిపోయిన తర్వాత యెరోబాముకి 10 గోత్రాలు, రెహబాముకి 2 గోత్రాలు, ఇలా మొత్తం 12 గోత్రాలని దేవుడు అహయా ప్రవక్త ద్వారా మరి పంచి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంటుంది. అలాగే యెరోబాము జీవితంలో 10 గోత్రాల మీద రాజుగా అయిన తర్వాత యెరోబాము చేసిన పొరపాట్లు ఏంటంటే చాలానే ఉన్నాయి. ముందుగా రాజ్యమైతే యెరోబాము చేతికి వచ్చింది, దేవుడు ఇవ్వగా వచ్చింది. అయితే ఆ ప్రజల్ని, అంటే ఇశ్రాయేలీయులు ఆయా గోత్రాల వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ఏటేటా యెరూషలేముకి పండగ ఏ పండగ వచ్చినా యెరూషలేముకి వెళ్ళడం సహజం. దేవునికి బలులు అర్పించాల్సి వచ్చినా, లేకపోతే మరేదో కారణం దేవుని మందిరాన్ని దర్శించాలని ఏదో ఒక రకంగా యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళాలి. కాబట్టి వీరందరూ అప్పుడప్పుడు కానీ ఒకేసారి కానీ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి మరి యెరూషలేము ప్రాంతంలో ఉంటున్న దేవుణ్ణి ఆరాధిస్తుంటే మరి రెహబాము అనే తమ యజమానుని తట్టు తిరిగిపోతారేమో. అంటే ఒకప్పుడు వీరంతా కూడా రెహబాము పరిపాలన కింద ఉన్నారు. రెహబాము పరిపాలిస్తుండగానే 2 భాగాలు అయిపోయింది. అప్పుడే ఈ వ్యక్తికి రెహబాము అంటున్న వ్యక్తికి 10 గోత్రాలు లభించాయి. దేవుడు ఇవ్వగా అతని సొంత బలం ఏమీ అక్కడ ప్రయోగించలేదు, దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోక దేవుడు మరి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోక ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని పేరిట ఎవరో కూడా యెరూషలేముకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే అక్కడ మళ్ళీ వారు పూర్వపు ఆలోచనలోకి వెళ్ళిపోయి మళ్ళీ మాకు రెహబామే రాజుగా కావాలి, దావీదు సంతతి వాడతను అని వెళ్ళిపోతారేమో అని ఈ యెరోబాము ఏం చేశాడంటే బేతేలులో ఒకటి, దానులో ఒకటి 2 బంగారు దూడలను చేయించి నిలవబెట్టి ఇశ్రాయేలు 10 గోత్రాల వారితో అంటాడు, ఇశ్రాయేలులారా, ఇదిగో మిమ్మును ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుళ్ళు ఇవే అని చెప్పి వీటికి మొక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు అని వాటిని ప్రతిష్ఠించి ప్రజల ముందు దేవుడిగా అక్కడ చూపించేశాడు. ఇది దేవుని దృష్టికి చాలా కోపం రేపింది. ఎందుకంటే దేవునికి ప్రతిగా ఏది కూడా ఉండకూడదు అనేది ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞలు. ఎప్పుడైతే ఇలా చేశాడో యెరోబాము మీద దేవుని కోపం మండుకుంది. యెరోబాము చేసిన తప్పుకి మరొక తప్పు కలుపుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాడే కానీ చేసిన తప్పిదాలని దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడినవాడు కాదు. యెరోబాము 2 బంగారు దూడలను చేయించి నిలబెట్టించాడు కదా, ఒకటి బేతేలులోను, 2 దానులోను నిలబెట్టించాడు. మీరు యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండని చెప్పాడు. ఇప్పుడు వాటి ముందు యాజకత్వం చేయడానికి, లేకపోతే వాటి ముందు ఒక దైవజనులుగా లేకపోతే పూజారులుగా కొంతమందిని ఏర్పాటు చేశాడు. వారికి అర్హత లేదు. అంటే సాధారణమైన వ్యక్తుల్ని ఆ వ్యక్తి యెరోబాము అన్న వ్యక్తి యాజకులుగా నియమించేశాడంటే వారికి మరి అర్హత లేకపోయినా, ఎన్నికైన వారు కాకపోయినా ఎన్నికైన వారిగా ఎంచి వారిని యాజకులుగా నియమించాడు. అది కూడా దేవుడికి ఇష్టం లేదు. మూడవది, అతను చేసిన మరొక తప్పు ఏంటంటే అక్కడే బలులు అర్పించడం మొదలుపెట్టాడు. 4వ తప్పిదం ఏంటంటే తానే ధూపవేదిక బలిపీఠ మీదకి ఎక్కి తానే ధూపం వేసే పని చేయడానికి పూనుకున్నాడు. ఈ 4 తప్పిదాలు అతను చేశాడు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేము మందిరానికి వెళ్ళనివ్వకుండా దానులోను బేతేలులోను బంగారు దూడలను పెట్టడం, వాటికి సాధారణమైన మనుషుల్ని యాజకులుగా నియమించడం 2 అయితే, మూడవది మరి తానే మరి బలిపీఠం మీదకి ఎక్కి
తాను మరి బలర్పించే క్షమించండి, తాను ధూపం వేయడానికి తానే ముందుకెళ్ళడం. తర్వాత 4వది ఏంటంటే, తాను ఒక ఉత్సవాన్ని, అంటే యెరూషలేములో జరిగే ఒక ఉత్సవం లాంటి ఉత్సవాన్ని అతడు 8వ నెల 15వ దినంన నిర్ణయించాడు. 5 తప్పుదల. 5వది అతడు అక్కడ బలి అర్పిస్తున్నాడు. మళ్ళీ వరుసగా చెప్తాను, గమనించండి. ఒకటే అతను చేసిన తప్పిదం ఏంటంటే, ఒకటే యెరూషలేము వెళ్లకుండా దానులోను బేతేల్లోను విగ్రహాలు పెట్టడం. 2 సాధారణమైన వ్యక్తుల్ని యాజకులుగా నియమించడం. 3 అక్కడే బలులర్పించడం. 4 యెరూషలేములో జరిగేటట్టు ఉత్సవాన్ని ఇక్కడ జరిపించడం. 5 తానే ధూపం వేయడానికి ప్రయత్నించాడు. ఈ 5 తప్పిదాలు చేశాడు. ఈ 5 తప్పిదాలు చేసినందుకు గాను తన జీవితం ఎలా మారిపోయింది, తన కుటుంబం, తన సంతతి ఎలా మారిపోయిందంటే, అసలు వారి సంతతి వారు ఎవరో లేకుండా దేవుడు చేస్తానని మరి ఆయన కోపాన్ని అతని మీద ప్రదర్శించాడు. అయితే చూడండి, 14వ అధ్యాయము 10వ వచనంలో 2వ భాగంలో, ఇశ్రాయేలు వారిలో అలుపులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును, నేను ఊడ్చేస్తానని చెప్పాడు. 34లో యెరోబాము సంతతి వారిని 13:34లో యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి పాప కారణమాయెను. అతను చేసిన పనులు పాప కారణం. అతను చేసిన ఈ తప్పిదాలు తన కుటుంబం సర్వనాశనం అయిపోవడానికే కారకుడయ్యాడు. తను బతకలేదు, తన పిల్లలు బతకలేదు, తన సంతతిలో మగవారు అన్నవారు ఎవరో కూడా లేకుండా పోయారు. ఇది అతను చేసిన తప్పిదం. ఈరోజు మనం కూడా మరి దేవుని పరిచర్యలో ఉంటున్నవారు, దేవుని పరిచర్యలో ముందుంటున్నవారు, నిర్వహిస్తున్నవారు, దేవుని మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా యెరోబాము చేసినట్లు ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే, ఒకటి దేవునికి వ్యతిరేకమైన పనులు, అంటే ఇలాంటి విగ్రహాలు పెట్టడం, లేకపోతే సహవాసాలను కొత్తగా ఏర్పాటు చేసేయడం, వీరిని ఆ సహవాసాలు వెళ్లకుండా ఈ సహవాసాలకు లాక్కోవడం, ఇలాంటివి అడ్డుకునే ప్రయత్నాలు. యెరూషలేము వెళ్లకుండా యెరోబాము దానులోను బేతేల్లోను నిర్వహించినట్లుగా మరి మనలో కూడా కొందరు ఉంటాం. ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న వారిని అక్కడికి మళ్ళీ వెళ్ళనివ్వకుండా మనం ఇక్కడ ఒకటి పెడదాం. ఇది తప్పు. ఇది దేవునికి విరుద్ధమైన పని, దేవునికి వ్యతిరేకమైన పనులు. అలాగే ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారు అన్నట్టుగా ఎన్నిక లేని వారిని మనం నిలబెట్టకూడదు. అలా నిలబెడితే యెరోబాముకి పట్టిన గతి మనకు కూడా పడుతుంది. 3వది ఏంటంటే, మరి మన సొంత బుద్ధిని ఉపయోగించి సంఘ క్రమాలను మార్చేసి సొంత బుద్ధిని ఉపయోగించి సొంత కార్యాలు చేయకూడదు. అంటే అక్కడ సొంతంగా అతను బలి అర్పించినట్లుగా మన సొంత కార్యాలు చేయకూడదు. 4వది అర్హత లేకుండా పరిచర్య చేయకూడదు. ఇక్కడ మనం చెప్పుకున్నాం, యెరోబాము ధూపం వేయడానికి ఎవరయ్యారు ధూపం? అతనికి అర్హత లేదు. అర్హత లేనివాడు నేను అర్హుణ్ణి అన్నట్టుగా బయలుదేరాడంటే ఇక మనకు అర్థమవుతుంది, అది అర్హత లేకుండా మనం అర్హులుగా మనల్ని మనం ఎన్నిక చేసుకోకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఇలాంటివి చేసిన వారు ఎవరో కూడా వర్ధిల్లలేదని చెప్పి బైబిల్లో యెరోబాము పాఠం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. యెరోబాము చేసిన పనులు బట్టి యెరోబాము వర్ధిల్లలేదు. యెరోబాము లాంటి తప్పిదాలు ఎవరైనా చేస్తే వారు కూడా వర్ధిల్లరు. యెరోబాములాగా దేవుని పనులను ఆటంకపరచకూడదు. యెరోబాములాగా సాధారణమైన వ్యక్తులను తీసుకెళ్ళి ఎన్నికైన వారిగా కూర్చోబెట్టకూడదు. యెరోబాములాగా బలులు అర్పించవలసిన స్థలంలో బలు అర్పించకుండా ఎక్కడైనా బలు అర్పించేయచ్చు అని నేర్పించడం. యెరోబాములాగా తానే మరి ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లుగా ప్రజలకు ఇష్టమైన వాటిని మరి ఏర్పాటు చేసి ప్రజల్ని బంధించే స్థాయికి మనం ఎదగకూడదు. 5వదిగా చిట్ట చివరిదిగా యెరోబాము
తాను అర్హుడు కాకపోయినా, అర్హత లేకపోయినా ఒక కార్యాన్ని చేయడానికి పూనుకున్నట్టుగా మనం కూడా మనలో ఉన్న అర్హతలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ కార్యాలకి మనం సరిపోతామో జాగ్రత్తగా చూసి ఆ కార్యాలు చేయాలి తప్ప మన అర్హతకు మించి కార్యాలు చేయకూడదు. కాబట్టి యెరొబోము చేసిన తప్పిదాలని మనం చేస్తున్నామేమో ఒకసారి జాగ్రత్తగా గమనించుకోవాలని మీకు ఈ అనుదిన వాక్యంలో తెలియజేస్తున్నాను.